పాలన చేతగాక శ్వేతపత్రం పేరుతో చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రైతన్న తరపున తెలంగాణ ప్రజల తరపున ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్న సందర్భంగా మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు తన మహాప్రస్థానంలో. ఆ ప్రశ్న అడిగినారు. తెలంగాణ రైతన్నల తరపున తెలంగాణ ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ నేను అడుగుతా ఉన్నాను. పొలాలనన్నీ హలాలు దున్ని ఇలాతలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగక పరిశ్రమించే జలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ఘర్మజలానికి, ఘర్మజలం అంటే చెమట, ధర్మజలానికి ఖరీదు లేదోయ్ అన్న మాట ఆనాడు శ్రీశ్రీ గారు చెప్పినారు. అందుకే నేను అంటా ఉన్నాను, తెలంగాణ అనేది మనందరి సమిష్టి సంపద. తెలంగాణ అంటే ఒక ప్రభుత్వందో ఒక పార్టీదో ఒక వ్యక్తిదో కాదు, ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల సమిష్టి సంపద. దీన్ని ఎవరు అగౌరవపరిచే ప్రయత్నం చేసినా అందుకే మేము అంటున్నాం, తెలంగాణ అనే ఇవాళ టార్చ్ బేరర్, ఒక దీపస్తంభంగా మారిన తెలంగాణ, దీన్ని ఆగిపోనీయం, ప్రజల పక్షాన నిలబడతాం, తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. పవర్ లేని వాళ్ళు పవర్ ప్రజెంటేషన్ ఎందుకు సార్? మాట్లాడితే గత పాలకులు ఎన్నిసార్లు మాట్లాడతారో ఆ మాటకు కూడా విసిగి వేసారిపోతుంది. గత 10 సంవత్సరాల నుంచి మేము ఏం చేసాం చెప్పండి? గత 10 సంవత్సరాల నుంచి మేము ఈ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేసాం చెప్పండి? మేం చెప్తాం, గత 10 సంవత్సరాల నుంచి మీరు ఏం దోసుకున్నారో, మీరు ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో, మీరు ఆర్థికంగా ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నారో, మీ నాయకులు కానీ మీరు కానీ మీ జీవన విధానం ఎంత మారిపోయిందో, తెలంగాణ ప్రజలు ఎంత వెనకబడ్డారో, మీరు ఎంత ముందుకు పోయారో మేము చెప్తాం. చెప్పాం కాబట్టే జనం నమ్మారు, కాబట్టే నిజాన్ని తీసుకున్నారు, కాబట్టి మాకు అధికారం చేపట్టారు. అధికారం చేపట్టి నెల రోజులు కాకుండా కూడా మీరు అప్పుడే ఎందుకు సార్ అంత ఆతృత, ఎందుకు అంత బాధ, ఎందుకు అంత భయం? కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుందనా? కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ ప్రజలు అందుబాటులో ఉన్నారనా? అనుక్షణం అందరికీ న్యాయం చేస్తున్నారనా? ప్రజలందరూ సుఖ సంతోషాలతో కళకళలాడుతున్నారనా? ఎందుకు మళ్ళీ లేనిపోయిన మీ ఎన్ని ఆగండి. విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని కోరుతున్నాం. 100 రోజుల్లో చాలా చేస్తామని చెప్పారు. మరి 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. తప్పకుండా 100 రోజుల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలా. మొన్న ఆల్రెడీ 4 మడతేసినారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినారు. మొన్ననేమో ఉప ముఖ్యమంత్రి గారు మేము అనలేదని మాట అన్నారు. సో ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి. 6 గ్యారంటీలు కాదు రవికాంత్ గారు, 412 హామీలు ఉన్నాయి. మేము లెక్క తీసినాం. మా పార్టీ తరఫున కూడా ఒక షాడో టీం ఏర్పాటు చేస్తాం. అంటే డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ ఒక షాడో టీం మేము ఏర్పాటు చేస్తాం. వేరే దేశాల్లో షాడో క్యాబినెట్ అంటారు అనుకుంటా. సో అట్లాంటిది కూడా మా లెజిస్లేచర్లు కూడా ఏర్పాటు చేసుకుంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వ ప్రతి శాఖలో ప్రతి రంగంలో వీళ్ళ పనితీరు, వీళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాటన్నిటిని నిశ్చితంగా ప్రజల పక్షాన, అందుకే నేను చెప్పిన చివరి మాట అదే, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఒక దీపస్తంభంలాగా మారిన తెలంగాణని ఆరనివ్వం, పడిపోనివ్వమని చెప్తా ఉన్నాం. వెయిట్ చేయండి, టైం ఇవ్వండి, అద్భుతంగా చేస్తాం. 20 గంటల పనిచేసే ప్రభుత్వం వచ్చింది రోజుకి. అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి గారు వచ్చారు. ప్రజల మనసులో ఉండే మంత్రులు వచ్చారు. రాష్ట్రం ఎక్కడికో దూసుకుపోవడానికి సంసిద్ధంగా ఉంది. మాట్లాడితే గత పాలకులు బాగాలేదనో బాగుందనో, ఫస్ట్ టైం మీకు 61 సీట్లు, తర్వాత ఇస్తే మీరు దాని జనాన్ని గుంజుకొని పెంచుకున్నారు. ఇంకెన్నిసార్లు చేస్తారు? ఇది ఎట్లా చేస్తారు? ధర్మం ఉండాలి కదా, న్యాయం ఉండాలి కదా. వచ్చి 4 రోజులు కాలేదు, తట్టుకోలేకపోతున్నారు, నిద్ర పట్టట్లేదు మీకు. ఎందుకు? ప్రజాస్వామ్యం గొప్ప సార్. మీరు బాగా చేయలేదు, మాకు అధికారం ఇచ్చారు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మా తీర్పు చేసి మళ్ళీ మాకు ఇస్తారు. మళ్ళా ఒకవేళ ఇవాళ కూడా చెప్తున్నాం, మేము తప్పు చేస్తే జనం మమ్మల్ని శిక్షిస్తారు. కానీ ఆ పరిస్థితి రానియం. మేము ఆగండి, ఓపిక పట్టండి. నిద్ర పట్టట్లేదా? భయంగా ఉందా మేము చేసిన తప్పులు బయటకు వస్తాయని? ప్రజాస్వామ్యం గొప్పది, ప్రజలు గొప్పవాళ్ళు, న్యాయం గొప్పది, న్యాయ వ్యవస్థ గొప్పది, అందరూ గొప్పవాళ్లే.